ధర్మము లుప్తమైపోయింది. ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ తత్పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు. నేను అలాగే వెళ్ళి తపస్సు చేస్తాను, భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది. మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురాలు. 6 ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. కాబట్టి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో తపస్సు చెయ్యి అన్నాడు. ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది, తపస్సు చేస్తూ. పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి, దుర్గా మొదలైనటువంటి వాళ్ళు. పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి